అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. మోజు తగ్గుతోంది. దశాబ్ద కాలంలోనే మారుతున్న సీన్. భార్యాభర్తల మధ్య పెరుగుతున్న గ్యాప్. శృంగారంపై ఆసక్తి చూపని దంపతులు. డబ్బు సంపాదనపైనే ప్రధాన ఫోకస్. పని ఒత్తిడి, ఇతర సమస్యలతో స్ట్రెస్. చిన్న చిన్న విషయాలకే ఫ్రస్ట్రేషన్. బెడ్రూంలో ఫోన్ చూస్తూ టైం పాస్. వారానికి ఒక్కసారి కలవని జంటలెన్నో. నగరాల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్యలు. లైఫ్ స్టైల్ సర్వేల్లో వెలుగు చూస్తున్న నిజాలు. ఆరోగ్యంపై ప్రభావం తప్పదంటున్న నిపుణులు. భార్యాభర్తల మధ్య పటిష్ట బంధానికి పునాది వేసేది శృంగారం. మానసిక ఉల్లాసానికి, శారీరక విశ్రాంతికి శృంగారం చాలా అవసరం. స్త్రీ, పురుషుల మధ్య జరిగే ఈ సృష్టి కార్యం వల్ల ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో స్త్రీ, పురుషుల మధ్య శృంగార కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికి వాతావరణ మార్పులు, ఆరోగ్య సమస్యలు కాదు. మనుషుల్లో మారుతున్న ఆలోచన ధోరణి వల్లే భార్యాభర్తల్లో శృంగారంపై ఆసక్తి తగ్గుతోందని దేశవ్యాప్తంగా నగరాల్లో జరిపిన తాజా సర్వేల్లో వెలుగులోకి వచ్చింది. ఈ సర్వేల్లో వేలాది జంటల నుంచి దాంపత్యానికి సంబంధించిన పలు అంశాలను తెలుసుకున్నారు. ఎక్కువ శాతం జంటలు వారానికి ఒక్కసారి లేదా అసలు శృంగారంలో పాల్గొనడం లేదని తేలింది. ఫోన్లతోనే సంసారం. భార్యాభర్తల మధ్య అనుబంధం, శృంగార కోరికలు తగ్గడానికి సోషల్ మీడియా కూడా ప్రధాన కారణంగా తేలింది. ఇంట్లో ఉన్నంత సేపు ముద్దు పెట్టుకోవడానికి కూడా భార్యాభర్తలు సమయం కేటాయించడం లేదని సర్వేలో వెల్లడైంది. దాదాపు 80% సమయం ఫోన్లలోనే మునిగిపోతున్నట్లు తెలిసింది. ఫేస్బుక్ పోస్టులు చదవడం, ట్విట్టర్లో ట్వీట్లు చేయడం, ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టడం, వాట్సాప్ స్టేటస్లు, కామెంట్లు చేయడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. భార్యాభర్తలు బెడ్రూంకి వెళ్లాక ఫోన్ పట్టుకుని సోషల్ మీడియాలో విహరిస్తున్నారని, అది స్త్రీ, పురుషుల మధ్య శృంగారం తగ్గడానికి కారణమవుతోందని లైఫ్ స్టైల్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 40 ఏళ్లు దాటిన వారిలో ఈ తరహా అలవాట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. 10 ఏళ్ల కిందటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఈ సమస్య మరింత పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఆరోగ్యంపై ప్రభావం తప్పదు. భార్యాభర్తల మధ్య శృంగార జీవితంలో ఇంత అనారోగ్యం తప్పదంటున్న నిపుణులు పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఫోన్లు చూస్తూ కాలం గడిపేయడం వంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఎక్కువ శాతం జంటలు ఉద్యోగం, సంపాదన, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో శృంగారంపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతోంది. ఈ కారణంగా చిన్న చిన్న విషయాలకే ఫ్రస్ట్రేషన్కు గురవుతూ యూగోను చూపిస్తున్నారు. దీంతో దంపతుల మధ్య వివాదాలు పెరిగి కొన్నిసార్లు విడాకుల వరకు వెళ్తున్నాయి. నిపుణులు ఏమంటున్నారు? శృంగారంలో విరామం తీసుకుంటే దాని ప్రభావం స్త్రీలకైనా పురుషులకైనా ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. చిన్నపాటి గొడవలకు దూరం చేసుకుని సమస్యలు కొని తెచ్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. శృంగారం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు పలు ప్రయోజనాలు ఉన్నాయి. ప్రేమానురాగాలతో కూడుకున్న శృంగారం వ్యాయామంగానూ ఉపకరిస్తుంది. తరచూ శృంగారం చేయడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వారానికి 2 సార్లు లేదా అంతకంటే ఎక్కువగా పాల్గొనే వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రస్తుత జీవన విధానంలో ఒత్తిడి కారణంగా శృంగారంపై ఆసక్తి తగ్గుతోంది. దీన్ని అధిగమించి శృంగారంపై ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సూచనలు: 1. ఒత్తిడి తగ్గించుకోండి. యోగా, ధ్యానం, తేలికపాటి వ్యాయామం చేయండి. 2. ఫోన్ ఉపయోగం తగ్గించండి. బెడ్రూంలో ఫోన్ ఉపయోగించకుండా ఉండండి. 3. సమయం కేటాయించండి. భార్యాభర్తలు కలిసి సమయం గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి. 4. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం చేయండి.
5. అవసరమైతే సహాయం తీసుకోండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే కౌన్సెలర్ లేదా సెక్సాలజిస్ట్ సలహా తీసుకోండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మానసిక ఒత్తిడి, దాంపత్య సమస్యలు తీవ్రంగా ఉంటే వైద్యుడు లేదా కౌన్సెలర్ను సంప్రదించండి. ఆరోగ్యకరమైన దాంపత్య జీవితం శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియ